డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. లేఖలో తెలంగాణలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులు, రహదారులకు అవసరమైన భూసేకరణ పనులు పూర్తి చేసి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ పార్టీ ముఖ్య నేతలు, ఖమ్మం నల్గొండ జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ ఏర్పాట్లు, పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ పార్టీ ముఖ్య నేతలు, ఖమ్మం నల్గొండ జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈ మహాసమావేశం జరిగింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ ఏర్పాట్లు, పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్ర సరిహద్దులో భారీ దోపిడీ జరిగింది. ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో కారును అడ్డగించి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. 3.75 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. వేలూరు నుంచి కారులో తరలిస్తూ ఉండగా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. వీకోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారి కాచి కారులో ప్రయాణిస్తున్న వ్యాపారిని కత్తులతో బెదిరించి బంగారాన్ని దుండగులు లాక్కు వెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ చేసిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో రైట్ బ్యాంక్ కాలనీ వద్ద 2 చిరుతల సంచారం కలకలం రేపాయి. కాలనీ లోపలకు ప్రవేశించి గేటు వద్ద 2 చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకేసారి 2 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలోని ఓ ఇంటిలోకి చిరుత ప్రవేశించి కుక్కను చంపింది. శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో రైట్ బ్యాంక్ కాలనీ వద్ద 2 చిరుతలు సంచారం కలకలం రేపాయి. కాలనీ లోపలకు ప్రవేశించి గేటు వద్ద 2 చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకేసారి 2 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలోని ఓ ఇంటిలోకి చిరుత ప్రవేశించి కుక్కని చంపింది. మంచిర్యాల జిల్లాలో రసాభాస చోటు చేసుకుంది. సన్నబియ్యం పంపిణీలో ప్రధాని ఫ్లెక్సీ లేదంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరస్పరం ఫ్లెక్సీలు తొలగించారు కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు. మోదీ ఇచ్చేది 5 కిలోల బియ్యం అయితే కాంగ్రెస్ ఇచ్చేది కిలో బియ్యానికి మోదీ ఫ్లెక్సీ పెట్టలేదంటూ మండిపడ్డారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం సమయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వర్గాల పార్టీల నేతలను అరెస్ట్ చేశారు.
మళ్ళా ప్రతి నెల బియ్యానికి వస్తాడు, ప్రతి నెల మోడీ గారు భారతదేశం అంతా ఫ్రీ బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. కిలోకి ఒక 40 రూపాయల చొప్పున ప్రతి ఒక్క కిలోకి ఇస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా దీన్ని ఇంకా ఇవ్వాలని, పేద ప్రజలకు ఇంకా ఇవ్వాలని దీన్ని ఇంకా పొడిగించాడు. అలాగే ఇంకొక 5 సంవత్సరాల దాకా కూడా ఫ్రీ బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రధానమంత్రి గారిని గౌరవించాలి. ఈ రోజు మనం ఇలా 5 సంవత్సరాలు రాష్ట్రం అనేక ఇబ్బందులు పడిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. సందర్భంగా రాజధాని పోలవరం స్టీల్ ప్లాంట్ వంటివి ప్రగతిని సాధిస్తున్నాయని అన్నారు. శ్రీవారి అనుగ్రహం వల్ల ఇబ్బందులు తొలగి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో 14 నుంచి 24 వరకు ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అటు క్యాపిటల్ విషయం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారు, విద్యలో సీఎం గారు అబ్బాయి, అలానే ఈ వయసులో కూడా వారు ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యటన, వారు ఆరోగ్యాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్లేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది. అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించారని, అట్టడుగుల వర్గాల కోసం వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు ధూళిపాళ్ల. రాజకీయంగా అభివృద్ధి చెందడానికి చాలా కృషి చేశారని కూడా ధూళిపాళ్ల వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జోక్యం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ చట్టం మైనారిటీల హక్కులను కాలరాస్తుందని కాంగ్రెస్ నేత చుక్కా చంద్రపాల్ విమర్శించారు. తమ పట్ల చింతిస్తున్నట్లు కూడా కొన్ని పార్టీలు నటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రపాల్ గారికి, మా పార్టీ ప్రెసిడెంట్ టౌన్ సత్తెనపల్లి ప్రెసిడెంట్ అయినటువంటి నాని రాజపాల్ గారికి, ముఖ్యమైనటువంటి మా సభ్యులందరికీ, పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ వక్ఫ్ బోర్డులో చట్టం చేయబడింది. ముస్లింస్కి ఇది ఒక సలాఖాతని, ముస్లిం మైనార్టీస్ యొక్క హక్కుల్ని హరించడమే ఈ చట్టం యొక్క ఉద్దేశము. బీజేపీ గవర్నమెంట్ చేసింది. ఈ రోజు దాకా ఉన్నటువంటి చట్టం దాంట్లో అన్ని రూపొందించబడింది. వీరికి ఆ చట్టం వల్ల ఎవరికి నష్టం లేదు. మైనార్టీస్కే కాదు, వేరే మతస్థులకు కూడా ఎటువంటి అన్యాయమైనటువంటి ఏమి లేవు. హక్కులు అందరికీ సమానంగానే ఉంటాయి. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అయితే వాళ్ళకి హిందువులకి ఏ విధమైనటువంటి హక్కులు ఏర్పాటు చేశారు, మా వక్ఫ్ బోర్డులో కూడా మాకు అలాగనే చేశారు. కానీ వీళ్ళు మా యొక్క హక్కుల్ని హరించడం కోసం, మైనార్టీస్ యొక్క గొంతు నొక్కడం కోసం ఈరోజు సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మొన్న ఎప్పుడైతే ముస్లిం సోదరులకి సంబంధించినటువంటి వక్ఫ్ బిల్లుని అమెండ్మెంట్ సవరణ బిల్లు పెట్టారో పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇమ్మీడియట్ గా దాన్ని ఖండించారు. అదేవిధంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా ఖండించారు. ఇది చాలా ఘోరమైనటువంటి బిల్లు.
ఈ బిల్లు పెట్టి మతంలో వాళ్ళు వేళ్లు పెడుతున్నారు. RSS, బీజేపీ వీళ్ళంతా టైఅప్ అయి వీళ్ళంతా కలిసి ఎక్కడ వీళ్ళని ముస్లింస్ ని బదనాం చేద్దామని వాళ్ళ ఆస్తుల మీద అయితేనేమి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అయితేనేమి, వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపించాలని, వాళ్ళ అండర్ లో వీళ్ళు ఉండాలని, మసీదులు అయితేనేమి వాళ్ళ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ వాళ్ళ ఆక్యుపై చేసేసుకొని దాని ద్వారా వీళ్ళు అజమాయిషీ చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. సున్నితంగా ఉండేటువంటి మతాల్లో ఎందుకు వేలు పెట్టాలి? మీరు చాలా వాళ్ళకి మంచి చేయాలంటే పరిశ్రమలు పెట్టండి, యూనివర్సిటీలు పెట్టండి, ఉద్యోగాలు చూపించండి, లేదా కావాల్సినటువంటి యూనివర్సిటీలు పెట్టండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అంతేగాని ఇలాంటి బిల్లులు పెట్టి అన్యాయంగా అక్రమంగా వాళ్ళ ఆస్తులని దోచుకొని అందులో ఏం చేస్తారు? కర్నూలు, తమిళనాడు, నాగపట్నంలో జరిగే ఆల్ ఇండియా కిసాన్ జాతీయ మహాసభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ వ్యాప్తంగా చర్చ జరగబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై రైతు తిరుగుబాటు రాబోతుందని అన్నారు సిపిఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య. రాయలసీమ రైతుల ఆత్మహత్యలు నివారించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని తమ డిమాండ్ జాతీయ స్థాయిలో వినిపిస్తామని సిపిఐ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య తెలిపారు. జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17, 18 తారీఖుల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో రైతాంగం ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉద్యమాలు రూపకల్పన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించి లక్షలాది మంది రైతుల యొక్క మెదళ్లను అందులో భాగస్వాములు చేసి దర్మిల నాగపట్నంలో జరిగేటువంటి జాతీయ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంతో ఈ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. నిన్న విజయవాడ కేంద్రంగా జరిగింది, ఈరోజు కర్నూలులో జరిగింది, అదేవిధంగా 8వ తారీఖు అనంతపురంలో జరుగుతూ ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో ఆయా రీజన్స్లో ఉన్నటువంటి సమస్యలపైన ఇక్కడ రైతాంగం చర్చితవుతుంది. ఇక్కడ జరిగినటువంటి రైతాంగ సదస్సులో రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, అదేవిధంగా రైతాంగం ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పనిచేసినప్పటికీ కూడా రైతుకు ఎలాంటి గ్యారెంటీ లేనటువంటి బతుకులు ఈరోజు తయారవుతా ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఈ 9 మాసాల కాలంలో దాదాపు 186 మంది రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా ఇతరేతర రైతులు 186 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా అమాయక జనం ఉన్నారు కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఇక మీదట సాగడానికి అవకాశం లేదు. ఈ ప్రాంత రైతాంగం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా. కొట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. బీజేపీ ఆఫీస్ సమీపంలోని క్రోమా బిల్డింగ్ పైన 3వ అంతస్తులోని శ్రీరామ్ ఫైనాన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ లోని భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. తెలంగాణతో పాటు అమెరికా వంటి విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలో మొత్తం 13 మంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరి ఈ ముఠాలోని ప్రధాన నిందితురాలు ఎబుకా సజీవితో పాటు మరో 9 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. You are somebody high and mighty. आप अमीर आदमी है, आपका रिस्पॉन्सिबिलिटी बनता है ना कि why do you spoil the ecosystem of Cyberabad, of Hyderabad, of Rachakonda? You are creating a market here. You are a rich man. You should behave responsibly. आप घर किराए में देते हैं, आप पुलिस स्टेशन को व्हाट्सएप में मैसेज भेज सकते हैं ना कि भैया हम घर किराए पे दे रहे हैं, ये आदमी है, ये उसका पासपोर्ट है, ये उसका वीजा है, आप घर किराए में दीजिए. ये दे, आप क्यों इन्फॉर्मेशन नहीं भेजते? आपको मालूम है कि ये ड्रग का पैसा तुम लॉन्डर कर रहा है, क्यों आप पुलिस वाले आपको रिक्वेस्ट कर रहे हैं, हाथ जोड़ रहे हैं कि भैया आप थोड़ा मदद करो, हम पूरे गैंग को पकड़ लेंगे. आप वो गैंग को पकड़वाना तो एक तरफ है, उनको अलर्ट करके पूरा डाटा वाइप ऑफ करा दे रहे हैं. ऐसा होगा तो कैसे इंडिया कैसे चलेगा? आप बाहर के लोग बाहर का पैसा फॉरेन एक्सचेंज का ऐसा कंपनी खोल के हवाला कर रहे हैं, पूरा ड्रग मनी इंडिया में आके इंडिया से बाहर जा रहे हैं. अब ऐसे लोग होंगे तो कैसे इंडिया सर्वाइव करेगा? You know, it is the misfortune of not even that African country. It is the most misfortune of India also. वो जो लड़का अफ्रीका से यहाँ पर पढ़ने आता है, वो पढ़ना छोड़ के is not attending even a single class and he starts selling drugs and falls prey to easy money. He goes back to Nigeria. क्या करेगा वो? It is the misfortune of the African country. It is the misfortune of India.
उनका यूथ भी बर्बाद हो रहा है, हमारा यूथ भी बर्बाद हो रहा है. बोथ ऑफ देम आर गेटिंग रूइंड. बोथ आर అదొక రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఆ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఆ ఊరునే జిల్లా హెడ్ క్వార్టర్స్ గా మార్చాలి అనే డిమాండ్ ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకునే ఆ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు. పోనీ డిగ్రీ కాకుండా కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు. అక్కడి ప్రజలు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకోవాలంటే మరో ఊరు వెళ్లాల్సిందే, లేకుంటే లక్షలు పోసి ప్రైవేటు కాలేజీలకు వెళ్లాలి. ఇందుకు ఏంటా ప్రాంతం, ఎందుకు వచ్చింది ఆ ప్రాంత వాసులకు ఈ పరిస్థితి? ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా మారింది. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురంతో పాటు 4 నియోజకవర్గాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అయితే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అంటున్న మార్కాపురంలో ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల లేవు. అక్కడ ఉండే విద్యార్థులు ఇంటర్ డిగ్రీ చదువుకోవాలి అంటే పక్క ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితి, లేకుంటే పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదువుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉంటారు. ఇలాంటి వారికి ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివించుకోవాలి అంటే తలకు మించిన భారంగా మారుతోంది. మరోవైపు ఇప్పటికే కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్పులు చేసి మరీ వారి పిల్లలను పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదివించుకుంటున్నారు. తర్వాత చేసిన అప్పులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కాపురంలోని స్థానిక ఎస్వికేపీ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉన్నందువలన అందులో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన మార్కాపురంలోని ఎయిడెడ్ కళాశాల ఎత్తివేయడంతో ఈ ప్రాంత విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ ప్రభుత్వ చొరవతో మార్కాపురంలోని ఒక ఎయిడెడ్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు వలసలు వెళ్లి చదువు ఆపేసే పరిస్థితి ఈ రోజు మార్గంలో కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఎస్వికేపీ ఎయిడెడ్ కాలేజ్ ఉండేది. ఈ కాలేజీలో చదువుకునేందుకు చుట్టుపక్కల 10 మండలాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. 1967లో ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో మంది ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. 2019 వరకు ఎయిడెడ్ గా నడిచిన ఎస్వికేపీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులతో కళకళ్లాడేది. అయితే గత జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఈ కాలేజ్ పూర్తిగా మూతపడింది. దీంతో పాటు మరో ఎయిడెడ్ కాలేజ్ అయిన రెడ్డి మహిళా కాలేజ్ మాత్రం ప్రైవేటుగా మార్చి నడుపుతున్నారు. పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలకే పరిమితయ్యాడు. అయితే ఈలోపు వాళ్ళు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ, ఎస్వికేవి డిగ్రీ కాలేజీ ఒకటే ఉంది. కానీ దాన్ని ఎయిడెడ్ పేరుతో దాన్ని కూడా కాస్త ప్రైవేట్ పరం చేశారు. ఎయిడెడ్ ఆస్తులు లాక్కోవాలని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుట్ర వల్ల పశ్చిమ ప్రకాశమైన మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాల విద్యార్థులు మరి విద్యోన్నతికి దూరం అయిపోయారు. ఎందుకంటే ఉన్నత విద్య అభ్యసించాలంటే ఖచ్చితంగా డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత పీజీ వెళ్ళాలి. అలాంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 2 కళాశాలలు ఎయిడెడ్ గా ఉన్న సమయంలో ప్రభుత్వ కాలేజీల అవసరం ఎవరికీ ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే ఒకటి మూతపడి మరొకటి ప్రైవేట్ గా మారిందో అప్పట్నుంచి ఈ ప్రాంతవాసులకు ఇంటర్, డిగ్రీ చదవాలి అంటే ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ 2 కళాశాలలను ఎయిడెడ్ గా మార్చాలి అనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు అద్దె భవనాల్లో అయినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్న క్రమంలో మార్కాపురం పట్టణంలో ఒక్క ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజ్ లేకపోవటం సిగ్గుచేటని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికుల డిమాండ్ మేరకు జూన్ నుంచి అయినా ప్రభుత్వ కాలేజీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మార్కాపురం వాసులు కోరుతున్నారు. రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పదవిపై మరోసారి గలం విప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరమన్నారు. దానికోసం తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ చేశారు మల్రెడ్డి. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తినాలి అనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. అనంతరం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈ రోజు మొదలు పెట్టినాం. మొన్ననే మొదలు పెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటే అమ్మా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపి ఇవ్వమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. రాజీనామా చేస్తాని ఎందుకన్నానంటే, ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు. సన్న బియ్యం కార్యక్రమం చలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీరాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు 1,00,000కు పైగా భక్తులు భద్రాచలం రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కళ్యాణ వేడుక వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్యాలరీని 26 సెక్టార్లుగా విభజించి భక్తులకు వీవీఐపీలకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్రాగునీరు ఉచిత వసతి, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు, 20 ముత్యాల తలంబ్రాల కౌంటర్లు, 80 అలాగే 23 చికిత్సా కేంద్రాలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు తీసుకుని రానున్న నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు.